హాయ్ హలో ఫ్రెండ్స్. ఇంతకుముందుకు ప్రీవియస్ క్లాసెస్లో అయితే మనం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాము. సో ఇందులో ఈరోజు అయితే మనం సాఫ్ట్వేర్లో టైప్స్ అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే నేర్చుకుందాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అసలు అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటిది అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈజ్ ద మైక్రోసాఫ్ట్ వర్డ్. ఒక అప్లికేషన్ అంటే ఏంటి లేదు, ఒక 2-3 కేటగిరీ అంటే మల్టిపుల్ వర్క్స్ అనేది చేస్తుంది ఒకే అప్లికేషన్లో, దాన్ని అప్లికేషన్ అంటారు. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్లో అనేది ఏముంటుంది, ఇమేజెస్ ఉంటుంది, అండర్లైనింగ్ ఉంటుంది, కలర్ క్రియేషన్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. కాబట్టి ఇది ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అసలు ఫస్ట్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటిది, ఏం చేస్తుంది అని అడుగుతున్నారు ఇక్కడ. టు మేనేజ్ హార్డ్వేర్ రిసోర్సెస్, టు సపోర్ట్ అదర్ సాఫ్ట్వేర్, టు హెల్ప్ యూజర్స్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్స్, టు మేనేజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ టు హెల్ప్ యూజర్స్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్స్. ఓకే, ఇందాకనే చెప్పాను వేరియస్ టాస్క్స్ అనేది చేస్తుందని. సో ఇక్కడ ఆప్షన్ C is the answer. So the next question is which of the following is not considered application software. ఇందులో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్ ఏ అడోబ్ ఫోటోషాప్, బి గూగుల్ క్రోమ్, సి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, డి విండోస్ సర్వర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, విండోస్ సర్వర్ అనేది ఇందులో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది కాదు. ఎక్సెల్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేరే, గూగుల్ క్రోమ్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేరే, అడోబ్ ఫోటోషాప్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎందుకంటే ఈ మూడిట్లలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేవి చేస్తుంటాము, బట్ నాట్ ఇన్ ద విండోస్ సర్వర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ వర్డ్ ప్రాసెసింగ్. ఏ అప్లికేషన్ అనేది యూజ్ చేస్తారని అడుగుతున్నారు. అడోబ్ ఇల్లుస్ట్రేటర్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మొజిల్లా ఫైర్బాక్స్, విఎల్సి మీడియా. ఓకే, ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటిది అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్. ఓకే, వర్డ్ ఏం చేస్తాం, మైక్రోసాఫ్ట్ వర్డే కదా యూజ్ చేసేది. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ సాఫ్ట్వేర్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ బ్రౌజింగ్ ద ఇంటర్నెట్. ఓకే, ఏ విఎల్సి మీడియా, బి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, సి గూగుల్ క్రోమ్, డి విండోస్ ఎక్స్ప్లోరర్. సో ద ఆన్సర్ ఈజ్ గూగుల్ క్రోమ్. ఓకే, సో నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్లో సెకండ్ టైప్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఫస్ట్ వన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, సెకండ్ వన్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇప్పుడు సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే లైనెక్స్. ఓకే, ఇప్పుడు వర్డ్, విఎల్సి మీడియా ప్లేయర్, అడోబ్ అక్రోబాట్ అనేవి ఇవన్నీ మల్టిపుల్ టాస్క్స్ చేస్తాయి, బట్ నాట్ లైనెక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ డస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం మేనేజ్ చేస్తుంది. ఆప్షన్ ఏ యూజర్ డాక్యుమెంట్స్, ఆప్షన్ బి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఓన్లీ, ఆప్షన్ సి హార్డ్వేర్ రిసోర్సెస్ అండ్ ప్రొవైడ్స్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆప్షన్ డి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ ఓన్లీ. ఇక్కడ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, హార్డ్వేర్ రిసోర్సెస్ అండ్ ప్రొవైడ్స్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇందులో సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్ అనేది ఇందాక ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ యాక్సెస్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ మెమొరీ, ప్రాసెసెస్ అండ్ హార్డ్వేర్ రిసోర్సెస్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆప్షన్ బి ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఆప్షన్ సి ఈజ్ యుటిలిటీ సాఫ్ట్వేర్, ఆప్షన్ డి ఈజ్ వెబ్ బ్రౌజర్స్. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే బి సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది BIOS, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఏం చేస్తుంది ఇది, మేనేజింగ్ కంప్యూటర్స్ మెమొరీ, ప్రొవైడింగ్ అన్ ఇంటర్ఫేస్ ఫర్ రన్నింగ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇనిషియలైజింగ్ హార్డ్వేర్ డ్యూరింగ్ బూట్ అప్, రన్నింగ్ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్స్. ఓకే,
ఇక్కడ BIOS యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే ఇనిషియలైజింగ్ హార్డ్వేర్ డ్యూరింగ్ బూటప్. ఓకే, బూటప్ టైంలో ఇది హార్డ్వేర్ని ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ యూటిలిటీ సాఫ్ట్వేర్. ఇప్పుడు యూటిలిటీ సాఫ్ట్వేర్కి సంబంధించిన క్వశ్చన్స్ తెలుసుకుందాం. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ యూటిలిటీ సాఫ్ట్వేర్? మైక్రోసాఫ్ట్ వర్డ్, నార్టన్ యాంటీవైరస్, గూగుల్ క్రోమ్, VLC మీడియా ప్లేయర్. ఓకే, ఇది యూటిలిటీ సాఫ్ట్వేర్కి సంబంధించింది కానిది ఏంటిది అంటే ఆప్షన్ బి, నార్టన్ యాంటీవైరస్. యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు, యూజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ డిస్క్ క్లీనప్ యూటిలిటీస్? ఓకే, ఆప్షన్ ఏ టు ఇంప్రూవ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ బి టు ఆప్టిమైజ్ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ బై రిమూవింగ్ అన్నెసెసరీ ఫైల్స్, ఆప్షన్ సి టు ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఆప్షన్ డి టు క్రియేట్ బ్యాకప్స్. ఓకే, ఇక్కడ యూటిలిటీస్ క్లీనప్ డెస్క్ క్లీనప్ యూటిలిటీ యొక్క యూజ్ ఏంటిది అంటే టు ఆప్టిమైజ్ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ బై రిమూవింగ్ అన్నెసెసరీ ఫైల్స్. ఓకే, అన్నెసెసరీ ఫైల్స్ తీయడం వల్ల ఇది కంప్యూటర్ పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేస్తుంది. దేనిదంటే ఇది డిస్క్ క్లీనప్ యూటిలిటీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ యూటిలిటీస్ ఈజ్ డిజైన్ టు ప్రొటెక్ట్ ఏ కంప్యూటర్ ఫ్రమ్ మాల్వేర్? ఓకే, ఏ డివైస్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. డిస్క్ డిఫ్రాగ్మెంటర్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఫైల్ కంప్రెషన్ టూల్స్, బ్యాకప్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ యూటిలిటీ సాఫ్ట్వేర్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ఫైల్ కంప్రెషన్? ఫైల్ని కంప్రెస్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ యూటిలిటీ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాం? ఓకే, విండో ర్యార్, సి క్లీనర్, డిస్క్ క్లీనప్, బ్యాకప్ సాఫ్ట్వేర్. ఓకే, ఇందులో ఏం యూజ్ చేస్తామంటే విండోస్ ర్యార్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బ్యాకప్ యూటిలిటీ? బ్యాకప్ యూటిలిటీ వల్ల రోల్ ఏంటిది, ఏం చేస్తాం మనం? ఆప్షన్ బి టు క్రియేట్ కాపీస్ ఆఫ్ డేటా టు ప్రివెంట్ డేటా లాస్. ఓకే, బ్యాకప్ ఎందుకు చేస్తాం? డేటా లాస్ కాకుండా ఎప్పుడైనా మనం రీస్టార్ట్ చేసినప్పుడు బ్యాకప్ కొడితే ప్రీవియస్ ఉన్న డేటా అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్? ఓకే, Firefox is the open source software. Okay, open source software means it is available for everyone. Okay, next question is what is one of the main advantages of open source software? Main advantage ఏంటిది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్? హై కాస్ట్, లిమిటెడ్ కస్టమైజేషన్ ఆప్షన్స్, ద ఎబిలిటీ టు మోడిఫై అండ్ డిస్ట్రిబ్యూట్ ద కోడ్, రిక్వైర్స్ ఏ సబ్స్క్రిప్షన్. దీనివల్ల యూజ్ ఏంటిది అంటే ద ఎబిలిటీ టు మోడిఫై అండ్ డిస్ట్రిబ్యూట్ ద కోడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ఎ వెల్ నోన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్? ఓకే, ఒక మంచి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది అంటే ఇక్కడ లైనెక్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, నో కాస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్? ఇందులో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ సంబంధించింది కానిది ఏంటిది అని అడుగుతున్నాడు. ఇక్కడ MS Excel అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కాదు. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ డస్ ద టర్మ్ ఫోర్కింగ్ రిఫర్ టు ఇన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్? ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు ఇందులో ఫోర్కింగ్ అనే ఆప్షన్ దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. డిస్ట్రిబ్యూటింగ్ ద సాఫ్ట్వేర్, making a copy of the software to modify it independently, selling the software, encrypting the software. Okay, so the option is making a copy of software to modify it independently. Okay, next type of software is proprietary software. Okay, which of the following is an example of proprietary software? Okay, ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది కూడా ప్రొప్రియటరీ సాఫ్ట్వేర్ కిందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రొప్రియటరీ సాఫ్ట్వేర్? అంటే ఇందులో ఒక క్యారెక్టరిస్టిక్ కాదు అని అడుగుతున్నాడు, అంటే దాని లక్షణం కాదు. ప్రొప్రియటరీ సాఫ్ట్వేర్ ఏమేమైతే చేస్తుందో అందులో ఒకటి ఇందులో లేనిది ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఈజ్ it is owned by an individual or company.
The source code is closed and cannot be modified by users. It is usually free to use. It requires a paid license for usage. Okay, the answer is it is usually free to use. Okay, ఇది ఫ్రీ కాదు, ఎందుకంటే ప్రొప్రియటరీ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీ కాదు, ఓన్లీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ టైపికల్లీ రిస్ట్రిక్టెడ్ బై ప్రొప్రియటరీ సాఫ్ట్వేర్ లైసెన్సెస్? ఏది రిస్ట్రిక్ట్ చేయబడింది అని అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్ ఏ యూసేజ్ మోడిఫికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రీ డిస్ట్రిబ్యూషన్, పర్సనల్ యూస్, ఇన్స్టాలేషన్ అండ్ మల్టిపుల్ డివైసెస్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ఏ యూసేజ్ మోడిఫికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది రిస్ట్రిక్టెడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రొప్రియటరీ సాఫ్ట్వేర్? ఇందాక సో ద ఆన్సర్ ఈజ్ అడోబ్ ఫోటోషాప్. ఇక్కడ ఉన్న వాటిలో అడోబ్ ఫోటోషాప్ అనేది ప్రొప్రియటరీ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిసడ్వాంటేజ్ ఆఫ్ ప్రొప్రియటరీ సాఫ్ట్వేర్? ఇందులో డిసడ్వాంటేజ్ కానిది ఏంటిది అంటే ఫ్రీడమ్ టు మోడిఫై ద సోర్స్ కోడ్. ఓకే, సోర్స్ కోడ్ అనేది మోడిఫై చేయడానికి ఎప్పుడు పడితే అప్పుడు వీలు ఉండదనండి, సమ్ పర్టికులర్ టైం ఉంటుంది, అందుకనే దానికి ఒక ఫ్రీడమ్ లేదు. సో ఇది డిసడ్వాంటేజ్ కాదు. ఓకే, సో జస్ట్ జనరల్ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయితే తెలుసుకున్నాం. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, యుటిలిటీ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి. ఇప్పుడు జనరల్ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ లైసెన్సింగ్? అసలు సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ సోర్స్ కాదు. ఏ లీగల్ అగ్రిమెంట్ స్పెసిఫైయింగ్ హౌ సాఫ్ట్వేర్ కెన్ బి యూజ్డ్. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ అంటే ఏంటిది? ఇది ఒక లీగల్ అగ్రిమెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ జనరల్లీ ఫ్రీ అండ్ కెన్ బి మోడిఫైడ్ బై యూజర్స్? ఏ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్? ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ మీన్? అసలు క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది? ఓకే, ఆప్షన్ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ ఆన్ లోకల్ డివైసెస్. రాంగ్. సాఫ్ట్వేర్ హోస్టెడ్ అండ్ రిమోట్ సర్వర్స్ అండ్ యాక్సెస్డ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఎస్, దిస్ ఈజ్ ద క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్కి మీనింగ్ ఏంటిదంటే సాఫ్ట్వేర్ హోస్టెడ్ అండ్ రిమోట్ సర్వర్స్ అండ్ యాక్సెస్డ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ సూట్? సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది సాఫ్ట్వేర్ సూట్కి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఫంక్షన్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్? ఇందులో సిస్టమ్ సాఫ్ట్వేర్కి బెస్ట్ డిస్క్రిప్షన్ ఏంటిదని అడుగుతున్నారు. ఇందులో ద ఆన్సర్ ఈజ్ to manage the computer's hardware and software resources. Okay, thank you friends. Please subscribe my channel. I will post all videos about the TSI code, operating system and system assistant classes. Thank you.